డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పైరసీపై తిరుపతి పోలీసులకు జనసేన నాయకులు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. పలు వెబ్సైట్లలో సినిమాను ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సినిమా పైరసీ యాక్ట్ ప్రకారం వెబ్సైట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తిరుపతి అర్బన్ డీఎస్పీ తెలిపారు. కరెక్ట్గా 3 రోజుల క్రితమే మా డిప్యూటీ సీఎం మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలై మనంతా చూస్తున్నాం. ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వైసీఎం పేటీఎం కూలీలు వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి వాళ్ళు సమస్యలు తీర్చినట్టు బిల్డప్లు ఇచ్చుకొని సినిమాల మీద పడ్డారు. ఆఖరికి వాళ్ళ భర్తకులు సినిమాలు రివ్యూలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ప్రతిపక్ష హోదా ఎట్టో ఇవ్వలేదు కాబట్టి సినిమాల మీద రివ్యూలు చేసుకుని సినిమాల మీద సోషల్ మీడియాలో గానీ సినిమాల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థాయికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏకంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక సినిమాని తీసి ఆ సినిమాని 2 వెబ్సైట్లో పెట్టి హెచ్డి ప్రింట్ ద్వారా ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోమని చెప్పి ఈస్ట్ డిఎస్పీ గారు కోరాం. ఆ యాప్స్ అన్ని కూడా వెంటనే డౌన్లోడ్ చేశారు, డిలీట్ చేయమని చెప్పాం. డిఎస్పీ గారు కూడా ఇందాక మాట్లాడుతూ వెంటనే దాని మీద ఏం యాక్ట్స్ ఉన్నాయో దాని మీద కాపీరైట్స్ కానివ్వండి, ఐటీ యాక్ట్ కానీ కేసులు కట్టి వెంటనే డిలీట్ చేస్తాం. అలాగే అది ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని కొంచెం విచారించి కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. సినీ పరిశ్రమ కాపాడాల్సిన బాధ్యత కనీసం 2 నెలలకు కాపీరైట్స్ వస్తే పైరసీ వస్తుంది అనుకుంటాం అనుకోండి. 2 రోజులకి 3 రోజులకి వస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా దారుణం. ఇవన్నీ కూడా రాజకీయ కుట్ర కోణంలో జరిగిన భాగంగా ఉంది. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే మూవీకి సంబంధించిన వీడియోను ఐబొమ్మ మరియు మూవీ రూల్స్ అనే వెబ్సైట్స్లో పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టారని చెప్పేసి దానివల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని, అట్లా పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టిన మూవీ రూల్స్ మీద తర్వాత ఐబొమ్మ అనే వెబ్సైట్స్ మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.